వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. వైసీపీకి రాజీనామా చేసిన దొరబాబు. అసంతృప్తితో ఉన్న మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయం పత్రికాముఖంగా ప్రకటించారు. ఇక మీదట ఎన్డీఏ సర్కారుకు అనుగుణంగా పనిచేస్తానని, పిఠాపురం అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. 2.5 దశాబ్దాలుగా పిఠాపురం ప్రజానీకంతో కలిసి ఉండాలని, నన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, వారందరికీ రుణపడి ఉంటాను అని తెలియజేశారు. ఇక మీదట కూడా తాను ఏ పార్టీలో చేరినా నియోజకవర్గం ప్రజలు తనకు మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం, అలాగే నాయకులు, క్యాడర్ అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసిన పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం తెచ్చుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడం తప్పించి ఎన్నికోట్ల రాజకీయాలు కానీ ఇటువంటి గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలిసి దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడర్లు, సర్పంచులు, ఎంపీడీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి చేస్తాం. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళడం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా క్యాడర్ కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి త్వరలో వారందరూ అభిష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాం. మీ నియోజకవర్గం అభివృద్ధి అంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి 2% ప్రజల మా నాయకులు, మా సర్పంచ్ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా నేనేదో రేపు ఎమ్మెల్యే అవ్వాలను, లేదంటే ఇంకో రంగా నేను నెక్స్ట్ పోటీ చేయనని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలో నేను చెప్పుకున్నాను. స్త్రీ సార్ చేయాలనుకుంటే చేయనని కూడా చెప్తాను. ఆ రకంగా రాజకీయ ఆలోచనతోటి నేను చెప్తాను. నాకుంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు
ఇక్కడ ఉండే నాయకులు కేడలు వీళ్ళందరూ అభిష్టం అంటే వెళ్తున్నాను. పార్టీ త్వరలో చెప్తారా? పార్టీ త్వరలేను. సార్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా లేకపోతే ఎవరితో ఇబ్బంది, మీకు ఎందువల్ల రాజీనామా చేస్తున్నారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు దగ్గర వచ్చారు, ఒకసారి శాసనసభ్యులు అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది. మరి ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు. నేను మీరు చెప్పాలి సార్, మీకు సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేశాను. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేశాను. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.